వర్తమానంలో గతం జీవనానికి, గతంలో ఉన్న వర్తమానం జ్ఞానానికి ఉపయోగపడుతుంది. ఆలోచనలో వర్తమానంలోని గతం, గ్రహింపంతా గతంలోని వర్తమానం. ఇదే జ్ఞానం అంటే. వర్తమానంలోని గతం జీవుడైతే గతంలోని వర్తమానం అంతా ఈశ్వరుడే. స్వామి నమస్తే. స్వామి నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానులు వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ 3వ అధ్యాయం 7వ శ్లోకం. స్వామి కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఓ అర్జున, ఎవడు ఇంద్రియములన్నింటినీ మనసుచే నియమించి సంగము లేనివాడై వానిచే కర్మయోగమును ఆచరించును అతడు ఉత్తముడు. సద్గురుదేవులు చెప్తున్నారు స్వామి, అన్ని పనులు చేస్తూ మనసుతో మాత్రం అందులో ప్రవేశించకపోతే కర్మ చేసినట్లు కాదు. కర్మ చేస్తూ ఉండాలి, అందులో అసంగత్యం ఉండాలి అన్నది పరమాత్మ ఉద్దేశం. కర్తృత్వ భావన వదిలిపెట్టి మనసును ఇంద్రియములలో ప్రవేశింప చేయనీయరాదు. మనసు ఎప్పుడూ బ్రహ్మనిష్టలో ఉండాలి. నిర్గుణ పరమాత్మను ధ్యేయంగా పెట్టుకొని సగుణమైన సకల కర్మలు చేయాలి. గుణత్రయాత్మకమైన అన్ని కర్మలు చేయాలి. కర్మత్యాగం కాదు, కర్మఫల త్యాగం చేయాలి. పురాణాల్లో ఇతిహాసాల్లో ఇదే చెప్పారు. కర్మత్యాగం అనే అజ్ఞానాన్ని వదిలిపెట్టమని చెప్పారు. కర్మఫల త్యాగం, కర్మ కర్తృత్వ భావన త్యాగం అలవర్చుకుంటే అది నిజమైన జ్ఞానస్థితి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరమాత్ములు వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీతా బోధనం సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు. దాన్ని మనం చిన్నగా విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఏం చెబుతున్నారంటే, చిన్నగా ఈ పదాల ప్రయోగాన్ని అర్థం చేసుకుందాం. నియమించి, నిన్న మనం చెప్పుకున్నాం, మనస్సుని గ్రహించటం అంటే చెప్పాక మనసుని అని పెట్టి వితిన్ బ్రాకెట్స్ గ్రహించటం. మనసుని గ్రహిస్తే అట్లనే ఇంద్రియ నిగ్రహాన్ని, అసలు ఇంద్రియాల యొక్క మొత్తం పనితీరు అని గ్రహించటం. ఇంద్రియ నిగ్రహం అంటే కూడా అట్లా పెట్టుకుంటే తేలికైపోతుంది. ఏం లేదు, నేనేమి కొత్త మాటలేం చెప్పట్లేదు. ఇంద్రియ నిగ్రహము అంటే అసలు ఇంద్రియాల యొక్క పనితీరు. చాలా వరకు మనం ఏం చేస్తాం, కళ్ళను వాడుకుంటున్నాం, చెవులు వాడుకుంటున్నాం, చర్మాన్ని వాడుకుంటున్నాం, నాలుక రుచిని వాడుకుంటున్నాం, ఇంద్రియాలను వాడుకుంటున్నాం. తర్వాత పిల్లలకి చెబుతారు, ఇవి కళ్ళు, ఇవి చేతులు, చిన్నప్పుడు మనకి చెప్పారు, అవి తెలుసు. అట్లానే కళ్ళని వాడుకుంటున్నాం, కళ్ళతో చూస్తూ ఉన్నది గ్రహించామా లేదా? ఇంకొక అడుగు లోపలికి వెళ్ళి వెనక్కి వెళితే దేని ద్వారా గ్రహిస్తున్నాయి అంటే ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాలు అంటే ఏమిటి అంటే మనసు యొక్క గ్రహణ శక్తి ఇంద్రియాల కింద ఉన్నాయి. మనసు దీని ద్వారా గ్రహిస్తే చూపు ఉంటున్నాం, దీని ద్వారా వేస్తే వినికిడి ఉంటాం, దీని ద్వారా అయితే స్పర్శ అంటాం. మనసే గ్రహించే శక్తి ఈ 5 శక్తులని వినియోగించుకునేటప్పుడు ఆ ఇంద్రియంగా పిలువబడుతుంది. కర్మేంద్రియము, జ్ఞానేంద్రియము. మొత్తం మీద గ్రహించాల్సింది మాత్రం మనసే. ఇప్పుడు మీరు నా వైపు చూస్తున్నారు, కళ్ళు చూస్తున్నాయి, నేను చెప్పేది వింటున్నారు, చెవులు వింటున్నాయి. సపోజు ఉదాహరణకి మీ మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇవి ఏం గ్రహించలేవు. ఇవి కాదు గ్రహించేది, ఇది ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియాల యొక్క వాటి పనితీరుని గ్రహించటం కదండి. అంటే మనసు అని ఒప్పుకున్నాంగా. ఇప్పుడు ఈ కర్మేంద్రియాలు కాదు కదండి. అట్లానే మనసు మళ్ళా ఈ చెవులు అనే దాని మీద అంటే శ్రద్ధ పెడితే, వినటం అనే విషయాన్ని మీద శ్రద్ధ పెడితే ఇప్పుడు విన్నది గ్రహించటం జరుగుతుంది.
సపోజ్ అది మనసులో ఉన్న అంతరింద్రియము, సూక్ష్మేంద్రియము, అది అక్కడ ఇంద్రియం. ఆ ఇంద్రియాన్ని గ్రహించాం. అప్పుడు మనసు అక్కడ లేదనుకోండి, ఇప్పుడు ఆ పని కూడా దానిని గ్రహించడం అనేది ఉండదు. ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవాలి. చెవులు, కళ్ళు, ఇవే 5. అట్లనే వినడం, చూడటం, రుచి చూడటం, స్పృశించటం, ఇవే. ఈ 5 కార్యాలు లేవనుకోండి, ఉట్టి మనసు ఎక్కడో ఉందనుకోండి, అది లేనట్టే గ్రహించటం తేలిగ్గా గ్రహించామా లేదా? ఇట్లా లోపలికి వెళ్తున్నాం, వెనక్కి. ఇప్పుడు చివరికి ఎక్కడ నిలబడినాం? అన్ని ఇంద్రియాలన్నీ రాజై తానే మూలమై మనము మూలము. జ్ఞానులు చెప్పే మాట అదే మూలం. ఇంద్రియాలకి మూలం అదే, అన్నిటికీ మూలం అదే. కాబట్టి మనసు యొక్క మూలాన్ని ఇప్పుడు ఇంద్రియాన్ని గ్రహిస్తున్నాం, అదే నిగ్రహించటం. నిగ్రహించటం అంటే అర్థం ఏంటి అంటే, నా చేతిలో లేదు, నేను ఏదో దాన్ని జయించాలి, ఇవి కాదు. ముందు దాని పనితీరు అర్థం చేసుకొని, ఎక్కడ అది బలహీనంగా ఉంది, ఎప్పుడు బలపడుతుంటుంది, ఎందువల్ల బలహీనమైంది, ఏం చేస్తే బలపడుతుంది, ఈ విధి విధానాలే కదా గ్రహించడం. అది కూడా గ్రహించడం, అదే నిగ్రహించటం కూడా. ఇప్పుడు ఉదాహరణకు తేలిగ్గా చెబుతా. ఒక పిల్లవాడికి శ్రద్ధతో పరీక్షలకు చదువుతున్నాడు. చదవాలంటే కళ్ళు ఉండాలి. చదువుతున్నాడు, చూసుకుంటున్నాడు, శ్రద్ధ పెట్టాడు కదా. ఇప్పుడు ఈ నేత్రేంద్రియం పనిచేస్తుంది, శ్రద్ధ ఉంది. శ్రద్ధ వల్ల ఏం చేస్తున్నాడు? మిగిలిన ఇంద్రియాలు ఏమైనా 4 ఉన్నాయో ఆ ధ్యాస మర్చిపోయి కేవలం తను ఏం చేస్తున్నాడో దాన్ని గ్రహిస్తున్నాడు. ఏ ఇంద్రియమైనా సరే. అయిందే. ఒకవేళ శ్రద్ధ లేకపోతే అది గ్రహించలేడు కదా. మీకు అర్థమైంది? ఇప్పుడు శ్రద్ధ ఉంటే మనసు గ్రహిస్తుంది, దాన్ని ఏకాగ్రత అందాం. మీకు అర్థమవుతుంది? ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఎందుకు వచ్చింది వాడికి బాగా చదువుటం వల్ల వాడికి క్లాసులు ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. ఎందువల్ల? శ్రద్ధగా చదువుకుంటుంది. అంతేగా, శ్రద్ధగా చదవటం వల్లేగా. ఇప్పుడు మిగిలినవి వేరే విషయాల గురించి ఆలోచించడం కానీ, వేరే వినటం కానీ, ఇప్పుడు టీవీ కానీ లేకపోతే సెల్ ఫోన్ కానీ ఇంకా ఇతరులు ఏవి లేవు కదా. ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం మామూలు మాటల్లో? నిగ్రహించటమేగా. అయిందే. ఇదేమో స్థూల స్థాయిలో. సూక్ష్మ స్థాయిలో శ్రద్ధ అనే ఒక విషయం వల్ల ఒకటి ఉంటే నువ్వేం చేస్తున్నావో దాన్ని గ్రహించటం అని జరుగుతుంది. ఇప్పుడు నిగ్రహించటం అంటే ఏంటి చెప్పండి? శ్రద్ధ ఉంటే తను అనుకున్నది సాధిస్తాడు అన్నది ఇంద్రియాల్లో గ్రహించాడా? గ్రహించాడు. ఇదే నిగ్రహం కదా. అట్లా కాకుండా అటు పడుకెళ్తున్న మనసును ఆపే ప్రయత్నం, ఎట్లా ఒకటి బలవంతంగా ఆపే ప్రయత్నం, లేకపోతే కౌన్సిలింగు, ఎవరో ఏదో చెబుతారు, ఇది వల్ల అవ్వట్ల. ముందు నిగ్రహము ఒకటి స్థూల స్థాయిలో, ముందు శ్రద్ధగా పుస్తకం వేసుకున్నాడు, పక్క వాతావరణానికి అట్లా పక్కన పెట్టుకున్నాడు, తనగా ఇంతవరకు ఏర్పాటు ఉంది స్థూలంగా. కానీ ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి అంటే, శ్రద్ధ ఉంటే దాన్ని గ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహిస్తే అది నిగ్రహించినట్ట కాదా? అంతే. ఇది తేలిగ్గా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. చాలా బాగుంది, సింపుల్గా నా శ్రద్ధలోనే ఇంద్రియ నిగ్రహం ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళు టీవీ చూస్తున్నారు, సీరియల్, వంట చేసుకుంటారు, పాలు స్టవ్ మీద పెట్టారు, కూర్చొని వింటున్నారు. జనరల్గా అక్కడ ఏదో మామూలుగా అలర్ట్గా ఉంటే ఏ పనిలో ఉన్నా పాల వాసన వస్తుంది. పొంగుతున్నాయన్న వాసన, పొంగుకు ఒక వాసన ఉంది, పొంగిపోయాక ఉండే వాసన ఒకటి ఉంది, ఆ పాలు మరుగుతున్నప్పుడు ఉండే వాసన ఒకటి ఉంది, పాలు కాగుతున్నప్పుడు ఉండే వాసన ఒకటి ఉంది. దానికి ఉంది. ఇవంతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్లో వస్తుంది. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు వీళ్ళది సినిమా జాస్లో పడ్డారు, సినిమా చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంద్రియాలు గ్రహించడం అనే వాసనని వదిలిపెట్టేసి ఇప్పుడు ఇదే ఉంది, ఇది రెండే పనిచేస్తుంది, అందులో ఒకటే మళ్ళా కదండి. మనసు ఏకాగ్ర చిత్తమై పనిచేస్తుంది. ఇప్పుడు ఒకటి పాలు వాసన రాకుండా అవి నిగ్రహించినాయా? వాసన తెలియకుండా నువ్వు నిగ్రహించావా? ఒక్క మాటలు అడిగితే ఏం చెబుతారు? ఏంటా అసలు ఆ టీవీ చూడటం ఏంటి, ఆ లక్షణం ఏంటి, అవి
అవతల పాలు పొంగుతున్నాయి, ఏదన్నా అయితే ఇది ఎట్లా, స్టవ్ అట్లా ఊపి ఆన్ చేసి పెడితే ఏదన్నా అయితే ఎట్లా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవద్దా అని అంటే అంటున్నారంటే అర్థం. నిగ్రహించడం అంటే ఏంటి? ముందు గ్రహిస్తే తర్వాత విషయాన్ని కూడా గ్రహించగలిగితే అందులో ఉన్న సూక్ష్మాన్ని, అప్పుడు ఇప్పుడు నిగ్రహించడం అంటే ఏంటి చెప్పండి? నిగ్రహించడం. ఇప్పుడు ఆ వాసన గుర్తుపెట్టారనుకోండి, దీన్ని వదిలిపెడతారు, దీంట్లో పడ్డారు దాన్ని వదిలిపెడతారు. ఈ విషయాన్ని గ్రహిస్తే జ్ఞానం అవుతుంది. టీవీ చూస్తుంటే పాలవాసన మర్చిపోతున్నాం, పాలవాసన చూస్తుంటే సినిమా మర్చిపోతాం కాదా? దేన్ని నిగ్రహించటం? ఈ విషయాన్ని గ్రహిస్తే చూస్తే చూశారు, అది ఉండి ఇది ఉండి అలర్ట్గా ఉండి, దీన్నే పెద్దలు చెబుతారు ఎలర్ట్గా ఉండాలి అని. ఉండొచ్చు అట్లా, అది జాగ్రత్తగా. ఇంకా మీ గమనింపు ఎక్కువైతే ఎందరో ఏ పని అదే చక్కగా ఎలర్ట్గా ఉన్న ఆడవాళ్ళు అవి చేస్తారు ఇవి చేస్తారు, చక్కగా ఎక్కడిక చక్క 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 అంత ఎలర్ట్గా ఉంటారు. అన్ని ఇంద్రియాలు నిగ్రహించటం అనే మాట అది చాలా విషయం. ఎట్లా, ఓ పిల్లవాడు పరీక్షకి చదువుతున్నాడు, ఇందాక నేను చెప్పినట్టుగా అన్నీ వదిలిపెట్టాడు, పక్కకి చదువుకుంటున్నాడు. మొదటి పారాగ్రాఫ్ అయిపోయాక అది నోటికి వచ్చిందని తెలిసాక, మనసుకి హృదయానికి వచ్చిందని రెండో దానికి వెళుతున్నాడు. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. వచ్చిందన్న విషయం దాన్ని లోపలికి పంపటం అన్నీ చక్కగా హాయిగా జరిగిపోతున్నాయి. చూసారు? ఇది గ్రహిస్తామా? ఈజీగా చదువుతాడు, నువ్వు శ్రద్ధగా వింటలేదంటాడు టీచరు. మీకు తెలిసిపోతుంది వాడు శ్రద్ధగా ఉన్నాడా, వింటున్నారా, వింటలేదు. అంతే. ఇంద్రియ నిగ్రహము అని అంటే ముందు అది చేసే పని స్థూలంగాను సూక్ష్మంగాను ఇది ఒకటి. రెండో దాంట్లో నిగ్రహము అంటే అది గ్రహించడానికి ఏది ఉంటే అది వస్తుందో అది గ్రహించిన తర్వాత దానికోసం మీరు దాన్ని ఆ మనసు దానికోసం నిలబడి ఉంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ ఇట్లా అది ఇవి ఇంత లోపలికి ఇది ఒక స్థాయిలో. ఇది భౌతికమైన వ్యవహారాలు. భౌతికమైన వ్యవహారాలు నిన్న మీతో మాట్లాడుతూ మనం కూడా చెప్పుకుంటూ, గతంలో వర్తమానం ఎప్పుడు కూడా గతం కింద మారుతుంది. వర్తమాన క్షణం గతం కింద మారుతుంది. గతంలో మారిన దాంట్లో కూడా వర్తమాన క్షణం ఉంది లేదా? అసలు గతం వర్తమానం గతంగా మారటం ఎందుకు అంటే, ఇంకా లేకపోతే మీరు గ్రహించే అవకాశం లేదు, దేన్నైనా అనుభవం పొందే అవకాశం లేదు. ఇది ముందు అనుభవం అయ్యాక ఆ గత క్షణంలో ఉన్న వర్తమానాన్ని మీరు గుర్తుపట్టగలిగితే అప్పుడు మీకేమవుతుంది? గతంలో ఉన్న వర్తమాన క్షణం ఏదైతే ఉందో ఆ వర్తమాన క్షణంలో మీకు కావలసినటువంటి జ్ఞానం మీకు లభిస్తుంది. వర్తమానంలో గతం జీవనానికి, గతంలో ఉన్న వర్తమానం జ్ఞానానికి ఉపయోగపడుతుంది. జ్ఞాపకాలు అవసరమా, అవసరం లేదా? ఆలోచనలు అవసరమా అంటే, ఆలోచనలన్నీ రవి గారు వర్తమానంలోని గతం, వర్తమానంలోని గతం. ఆలోచనలో వర్తమానంలోని గతం, గ్రహింపంతా గతంలోని వర్తమానం. ఇదే జ్ఞానం అంటే. మీకు అర్థమవుతుంది? చాలా చాలా నిశ్చితంగా నిమ్మళంగా తొందరపడకుండా గ్రహించాలి విషయాన్ని. తొందరపడవద్దు. ఇది పెద్ద కష్టమేం కాదు ఎవరికే. ఇప్పుడు ఆలోచన అన్నది అవసరమా అనవసరమా అని అంటే, ఆలోచనలన్నీ కూడా జ్ఞాపకాలే కదా, అట్లనేగా జీవనం గడుతుంది. అందులో ఖచ్చితంగా ఏముంది? వర్తమాన క్షణమే గతమైంది కాబట్టి వర్తమానానికి ఉపయోగపడుతుంది. జీవనానికి, జ్ఞానానికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, గతంలోని వర్తమానాన్ని మీరు ఒకసారి గ్రహించగలిగితే అది జ్ఞానం కింద ఉపయోగపడుతుంది. అది ఆలోచన అయితే కాదు, ఆలోచన అయితే కాదు. కానీ గతంలోని వర్తమానంలోని గతము ఈశ్వరుడు పెట్టిన ఒకానొక అద్భుతమైన వరం మనిషికి, ప్రకృతి ఇచ్చిన వరం. ఇదే గురువు అంటే. గురువు అనేది అంటే ఏంటి అంటే, గురువు అంటే జీవుడు అంటే వర్తమానంలోని గతం జీవుడైతే గతంలోని వర్తమానం అంతా ఈశ్వరుడే. చూడొచ్చు
అందుకనే జ్ఞానం అనే మాటకు అర్థం ఏంటంటే ఒక కోరిక రాకమునుపున్న పూర్వస్థితిని కోరిక తీరిన తర్వాత ఉన్న ఉత్తర స్థితిని ఒకసారి పోల్చుకోవటం. అదే వర్తమానంలోని గతాన్ని, గతంలోని వర్తమానం. ఇప్పుడు పూర్వస్థితిలో ఉన్న సహజ స్థితి, ఇప్పుడు ఉత్తరంగా కోరిక తీరిన తర్వాత ఉన్న సహజ స్థితి. ఇదేంటి? కోరిక తీరిన తర్వాత ఉన్నటువంటి సహజ స్థితి గతంలోని వర్తమానం. కోరిక తీరేంత వరకు ఉన్నది సహజ స్థితి, వర్తమానంలోని గతం. మీకు అర్థమవుతుందండి? అయిందా? ఈ రెంటిని మీరు చూసుకోవటం అనే ప్రయత్నం పేరే గతంలోని వర్తమానాన్ని చూడటం. పోలిక అంటే గ్రహిస్తున్నారు రవి గారు. ఇప్పుడు ఆడవాళ్ళు వంట చేసినా మీరైనా ఒకటి రుచి చూసేటప్పుడు మీరేం చేస్తున్నారు? గతంలోని వర్తమానాన్ని చూస్తున్నారు. ఒక రుచి అనుభవించేటప్పుడు గతంలో ఆ రుచితో పోల్చుకుంటే బాగుంది, సరిపోయింది, ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది అని సమపాళల్లో ఉన్నాయని చెబుతున్నారు కదా. అదే ఉగాది పండగ అంటే. అది ఉగాది పండగ అంటే ఏంటి అంటే మన సనాతన సంప్రదాయంలో గతంలోని వర్తమానమే ఉగాది. ఒక అద్భుతమైన పరిణామం రవి గారు. సరే అయిందా? రుచి చూసేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు? బాగుంది అని ఎట్లా చెబుతున్నారు? మీకు పూర్వ అనుభవం ఉందిగా. మరి నాకు ఆత్మజ్ఞానానికి నాకు పూర్వ అనుభవం ఏముంది? పెద్దలు చెప్పారు, మెలకు వచ్చేటప్పుడు పట్టుకో, నిద్రపోయేటప్పుడు పట్టుకో. నాకు సాధ్యం కావట్లేదు, నా మనసు అట్లానే చంచలంగా ఉంది, ఒక మంత్రం మీద నిలబడట్లేదు, అది కుదరట్లేదు. ఇవన్నీ పక్కన పెట్టండి. మన సాధనలు ఏమున్నాయి ఉండనివ్వండి, అవి తప్ప ఉప్ప అని నేను చెప్పట్లేదు. అవసరం అన్న విషయం కాదు ఇప్పుడు నేను మాట్లాడేది. మీకు ఒక కోరిక రాకమునుపు ఎట్లా ఉన్నారో చూసుకోవచ్చు, ఏం పెద్ద కష్టం కాదు. లేదా ఇంకెవరినన్నా చూడండి. వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, తీరాక ఎట్లా ఉన్నారో చూడండి. ఓ పిల్లవాడిని ఉదాహరణకి, ఓ పిల్లవాడు ఆడుకుంటున్నాడు, హాయిగా ఆడుకుంటున్నాడు, బాగున్నాడు, మీకు బాగుంది, వాడికి బాగుంది. నాన్న ఐస్ క్రీమ్ తిందామని అండి, ప్రాక్టికల్. నా కొనిపెట్టండి అని లేదు, అక్కడ బండి లేదు, షాప్ లేదు, ఏడుస్తా. సరే ఎట్లనో వాడిని ఎత్తుకొని ఆ పక్కన దిగించుకెళ్ళి వేరే వీధిలోకి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే మీకు ఆ కోరిక రాకమునుపు ఎట్లా ఉన్నాడు, కోరిక తీరాక అట్లా ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడేమో కోరిక తీరకమునుపు మీరు ఏం చేశారు? వర్తమాన క్షణాన్ని చూశారు. కోరిక వచ్చిన తర్వాత, కోరిక వచ్చింది కదా, అది వర్తమానంలోని గతం. ఇప్పుడు తీరిపోయింది కదా, కోరిక తీరిన తర్వాత తీరాక ఎప్పుడైంది? ఇప్పుడు గతంలోని వర్తమానం. ఇప్పుడు అతనికి చూడొచ్చు. ఇప్పుడు మీరు ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఏమైంది? అతని పూర్వస్థితి, ఇప్పుడు కోరిక తీరిన తర్వాత స్థితి రెండు సమమే అన్న విషయానికి మీరు ఇంకేం సాధన ఏం లేదు, గ్రహించే కొద్దిగా ఉద్దేశం ఉన్ను. ఇప్పుడు ఈ వ్యక్తి చెప్పే మాట మీద మీకు తప్పులు పట్టకండి. పెద్ద పాండిత్యాలు సంస్కృత పదాలు అక్కర్ల, దీనికి చిన్నదే ఇది. దీనికి సంస్కృతం ఏముంది? నేను చెప్పలేకపోవచ్చు, నాకు రాకపోవచ్చు. ఇప్పుడు నేను నేర్చుకునే ఓపిక కూడా నాకు లేదు. దీనికి సంస్కృతం ఏముంది? పిల్లవాడికి ఐస్ క్రీమ్ కావాలంట, హిమక్రీమ్ కావాలన్నారు అనుకోండి. అట్లానే ఇక్కడ కూడా మనకి ఏం చేయాలి? కొద్దిగా అర్థమైన తర్వాత నాకు కోరికను రాకమునుపు నేను అట్లా ఉన్నాను, నాకు మెలకు రాగానే ఎలా ఉన్నానో అప్పుడు అర్థమవుతుంది, నిద్రపోయేటప్పుడు ఎలా ఉన్నదో కూడా అర్థమవుతుంది. కోరిక రాకమునుపు ఎలా ఉన్నా, తీరాక ఎలా ఉన్నా, రెండు సరిపోయినా లేదా? సరిపోయింది, తేడా ఏమీ లేదు. ఇది అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే మనసు ఇక మీకు తెలియని దాని గురించి వెతకదు. తెలిసిన దాంట్లోనే మీకు కావాల్సిన జ్ఞానం. ఆ ఒకటి అన్న విషయం తెలిస్తే మనసుకు పట్టిన బాధ పీడ వదిలిపోతాయి. రేపు గారు కోరికలన్నీ అట్లాంటివి, మన బాధలన్నీ అట్లాంటివి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యథాలాపంగా ఒక కోరిక రావటం అంటే గతం, కోరిక తీర్చుకోవటం అది వర్తమానం. తీరిపోగానే వెంటనే గతం అయిపోదు, అంతటితోనే తృప్తి పడుతుంది. ఒక పూర్వస్థితి వైపు అందుకని మన ఇళ్లలో కూడా గొడవలు అయితే ఒకసారి ఎక్కడి నుంచి వచ్చావు చూసుకోని అంటారు. పోలికి వచ్చినప్పుడు వాడికి మనసు అహంకారం పోతుంది, ముందు అవి ఏమున్నాయో ఆ గొడవలు కోపాలు అన్నీ పోతాయి. పోలిక అదే గారు. ఒక చిన్న రుచిలో కూడా అలానే ఉన్నారు. వర్తమానంలో ఉన్న రుచిని గతంలో మీ ఉన్న అనుభవంలో ఉన్న
మరి నాకు ఆత్మీయ జ్ఞాన సంబంధమైన అనుభవం లేదు కదా. ఉంది కదా ఇప్పుడు మీకు కోరిక రాకమునుపు కోరిక తీరిన తర్వాత చూడండి మీ దగ్గర ఉన్నది. ఇదేం పెద్ద, ఇదే భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పేది. దీనికల్లా కావాల్సిందల్లా కొద్దిగా ప్రశాంతమైన మనసు ఉంటే చాలు. అయితే వినే మనసు ఉంటే చాలు. అదే వినే మనసు. చూసే చెప్పింది చూసే దృష్టి ఉన్నతే వినయమే. ఇది ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారని మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీకు వచ్చిందా రాలేదా ఎలా తెలుస్తుందండి? ఒక పాఠం తిరిగి చూసుకుంటాను. ఎట్లా చూస్తారు? మనసులో రికలెక్ట్ చేసుకుంటారు. ఎట్లా గుర్తు తెచ్చుకొని? ఏంటి గుర్తు తెచ్చుకునే విధానం? మరి చదువుతాను దాన్ని ఒకసారి. మీరు చదువుతారు, మరి వచ్చినట్లు ఎట్లా తెలుస్తుంది మీకు? దానికి దీనికి సరిపోతుంది. దేనికి దానికి ఉన్న పాఠం, నా మనసులో ఉన్న పాఠం ఉన్న పాఠాలంటే పుస్తకంలో చూస్తారా? కాదు, నాకు వచ్చిన దాన్ని, నా మనసులో ఉన్నదాన్ని రెండింటిని సరిపోల్చుకుంటాను. చూదా అల్లుపుడెప్పుడు పలుకు అన్నది నేర్చుకున్నారు. మీకు వచ్చిందా రాలేదా అని అంటే వచ్చినది గతం కదా, దాన్ని పుస్తకంలో ఒక ప్రింట్ ఉంది, చదివింది ఒక ప్రింట్ ఉంది. ఈ రెంటిని చూస్తారు. అది రెండు కనపడితేనే మీకు సరిపోతుంది లేదు గారు. మీ ఆలోచనలో నుంచి ఆలోచన పోల్చడం కాదు. మీరు ఇప్పటికే ముద్రించుకున్న ఒక ముద్రణని మీ మనసులో ఉన్న ముద్రణని పోల్చినప్పుడు నాకు వచ్చిందన్న విశ్వాసం అప్పుడు మీకు వస్తుంది. ఏదైనా ఒక అవకాశం లేకపోతే, వర్తమాన క్షణం గతం రెండు కలిసి లేకపోతే జ్ఞానానికి అవకాశం లేదు రవి గారు. అందుకనే పరమాత్మ ఇంత సృష్టిని మీ ఎదురుగా పెట్టాడు. వర్తమానాన్ని గతం కింద మార్చి, దేవుని జీవుని కింద మార్చి, జీవుడు దేవుడే అని తెలుసుకోమని చెప్పడానికి ఇంత గీత అంత అద్భుతమైన గ్రంథం. ఈ చిన్నపిల్లలకు కూడా ఎట్లా నేర్పుతారు? పవిత్రమైన మాటలు, సరైన దృష్టి నేర్పితే చిన్నగా సత్యదృష్టి వస్తుంది మనకి. అది కాక జీవితం నేర్పకుండా ఊరికే మనం ఏం చెబుతున్నామంటే, గతంలో మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నామంటే బతకటం నేర్పటం అంతా గతంలో జీవించటమే. బతకటము అంటే మన ఆశలు, మన కోరికలు, మన భ్రమలు, మన భ్రాంతులు, ఇవన్నీ బతకటంలో కేవలం గతంలో బతకటమే. ఒక్కసారి వర్తమానంలో బతకటం కూడా నేర్పటం, వర్తమానాన్నిలో ఉన్నదాన్ని ఒక్కసారి సరిపోల్చుకోవడం అంటే కృతజ్ఞత, వినయము, ఈ రెండు కూడా పిల్లవాడికి నేర్పితే జీవించటం వస్తుంది, బతకటం కాదు. ఇదే భగవద్గీత. ఇవేమీ నేర్పకుండా, మంచి మాటలు లేకుండా నీ ఉద్యోగం డబ్బు ఒక చోట ఏదో ఒకటి, ఎవరికి ఏది ఉంటే అది అలా ఉండవు. అప్పుడు రాదు. భగవద్గీత అర్థం కావాలి అంటే నీ ఉన్న కట్టెదుట్టుగా ఇప్పుడు నీ అనుభవంలో ఉన్న వర్తమాన క్షణమే పరమాత్మ నీకు అనుగ్రహంతో గతం కింద మార్చారు. గతం కింద మార్చిన దాంట్లో తప్పనిసరిగా వర్తమానం ఉంది. ఆ వర్తమానాన్ని నువ్వు పోల్చుకొని చూడు, నీ అద్భుతమైన అనుభవం అవుతుందని. నేను నా అనుభవంలో నేను అనుభవించిందే చెబుతున్నా, సత్యదూరం కాదు. మీకు కూడా మీరు చూస్తే ఒక క్షణం ఓపిక చేసుకుని చూస్తే అర్థమవుతుంది. నేను చెప్పేది, ఇతను చెప్పేది నిజమా కాదన్నది మీరు చూసుకుంటే, ఒక చిన్న ప్రయోగం చేస్తే చాలు. భగవద్గీత మీకు అర్థం కావాలి. కృష్ణ పరమాత్మ స్వరూప దర్శనం అంటే ఒక డైలీ రోజువారీ జీవితంలో ఒక చిన్న ప్రయోగం చేస్తే చాలు, అయిపోతుంది. సంగము లేని వారై అంటే సంగమం దేంతో సంగమం? ఇందాక చెప్పింది బతకటం ఉన్నంతకాలం సంగమం, జీవించటం వచ్చిన తర్వాత నిస్సంగమం అవుతుంది. ఆ జీవించటం ఏమిటి ఇప్పుడు గురువుగారు చెబుతారు. కృష్ణ పరమాత్మ అందించారు. కొద్దిగా వివరణ మనకు ఎవరు చెప్పాలి కదా, అనుభవం పొందిన పరమాత్మ. అట్లాంటి పరమాత్మ స్వరూపులు సద్గురు శివానంద భగవానులు వారు. గురువులు ఎవరైనా సద్గురువు అయితేనే. నిన్న మీతో మాటల్లో భగవద్గీత చెబుతూ, సద్గురువు అంటేనే మీ లోపల వాసనా రూపంలో ఉన్నవన్నీ కూడా మీ గత క్షణాలన్నీ వారికి కనపడతాయి. ఆ గత క్షణాలని వర్తమాన స్వరూపంలో మీ స్వరూపమైన దైవాన్ని, స్వస్వరూపాన్ని ఎట్లా కలిపి చూసుకోవటం నేర్పుతాడు సద్గురు. ఇంకెవరు మామూలు గురువులు చెప్పలేరు. వాళ్ళు బోధ గురువులు, ఇది బాధ గురువులు అవుతారు. కానీ సద్గురువులు ఎప్పుడు కూడా అరుదుగా ఉంటారు. వాళ్ళు నీకు ఎంత తేలిగ్గా అంటే ఓ చంటి పిల్లవాడు నిద్రపోతూ హాయిగా గుజ్జు తిన్నట్టే, గోరుముద్ద తిన్నట్టే ఉంటుంది. సద్గురువు అంటే అట్లాంటి వాడు. అన్ని పనులు చేస్తూ మనసు అందులో ప్రవేశించకపోతే అంటే అదేంటండి? మనసు లేకుండా ఏ పని అయినా చేస్తాము మనం? చదివేటప్పుడు మనసు చదివే దాని మీద లేకపోతే ఎట్లా?
ఫలం మీద మనసు ఫలం మీద ప్రవేశించకుండా పనిలో ప్రవేశిస్తే చాలు. ఇంద్రియం ఆ పని అంతవరకు చేస్తే చాలు. ఇప్పుడు టార్చ్ లైట్ మీరు వేశారు, ఫోకస్ అటు పడింది, ఎటు దేని మీద వేశారు అది ఆ ఫోకస్ అనుకోదు, వీడు నేను వేసి పడ్డదాన్ని చూస్తున్నాడా లేదా అని. ఫలాపేక్ష ఏం చేస్తుంది అంటే నిన్ను దాన్ని కలిపి చూస్తుంటుంది. స్వార్థం ఏం చేస్తుంది అంటే చిన్నపిల్లలు మనమే కూడా పెద్ద చిన్నపిల్లలు దాకెందుకు, ఇద్దరికి కూల్ డ్రింక్ ఒక తండ్రికి ఒక కొడుక్కి కొనిపెట్టండి, మీరు చూస్తుండండి వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారు. ఇద్దరు చూసుకుంటూ తాగుతుంటారు. ఫలాపేక్ష ఏమో చూసి తాగేట్టు చేస్తుంది ఇద్దరిని. ఒక రకమైన ఫలాపేక్ష. తాగేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోవచ్చు. అదే తాగినట్టు తెలియదా, తెలుస్తుంది. రుచి తెలియదా, తెలుస్తుంది. తృప్తి రాదా, వస్తుంది. తాగేసి దాని వైపే చూడక్కర్ల. ఫలము అంటే పోలికలో ఉండేది. ఫలాపేక్ష అంటే నీకు దానికి మధ్య ఉండే ఒక పోలిక. అది లేకపోతే జీవనం ఉంది. అది భగవాన్ ఏమంటున్నారు గురువుగారు, అన్ని పనులు చేస్తూ అన్ని పనులు మనసు పెట్టే చేయాలి. చేస్తూ మనసు మాత్రం అందులో అంటే ఏమిటి, అందులో ఒక ఫలం ఉంటుంది. అందులో పరీక్ష రాసేవాడు పిల్లవాడు పరీక్ష రాసేవాడు పరీక్ష వచ్చింది రాసుకుంటూ వెళ్తాడు. కానీ నాకు ఫస్ట్ వస్తుందా రాదా, ఫస్ట్ వస్తుందా రాస్తాడు ఎవడారు. చీర కట్టుకున్నా బట్ట కట్టుకున్నాక బాగుందా లేదు చూసుకుంటాం. కట్టుకునేటప్పుడు బాగుందా లేదు ఎటు తెలుస్తుంది, నువ్వు కట్టుకున్నాక ఆ తర్వాత సంగతి. ఫలాపేక్ష వదిలిపెట్టి ముందు కర్మ చేయి. అది నీ చేతుల్లో లేదు. మీకు అర్థం ఎందుకు నీ చేతుల్లో లేదు అంటే ముందు ఈ పని కూడా పోతుంది. మీకు అర్థమైందా లేదు. నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది అనేది రాశాక మొత్తం అయ్యాక కదా తెలిసేది. ముందే బాగా రాయాలని ఎట్లా రాస్తావు నువ్వు, రాయి బాగోగో తెలుస్తుంది. మీకు అర్థమైందా రే. గురువుగారు ఏమంటున్నారంటే కర్మ చేయగానే మనసులో అందులో పెట్టక అంటే ఫలాపేక్ష ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే దీన్ని వదిలిపెట్టి నీ మనసు వైపు చూస్తుంది. ఫలాపేక్ష లేకపోతే మనసు పనిలో చక్కగా ఏముందో అది అనుభవిస్తుంది. ఏది ఉంటే అది ఏముంది, అది ఏమి లేకుండా అయితే పరమాత్మ కర్మ పెట్టలేదు. అది కాదు, నీకు తెలిసి పీల్చినా పిల్లవాడు తెలిసి పీలుస్తున్నాడు శ్వాస, 100 ఏళ్ళు బతుకుతున్నాడు. తర్వాత తెలియచ్చు కాక పిల్లవాడికి 5 ఏళ్ల తర్వాత బుద్ధి వచ్చాక నేను గాలి పీల్చిన్నానని తెలుసు. అప్పటిదాకా పీల్చలేదా తెలియలేదా. అట్లా కర్మ చెయ్యి. అందులో పెట్టగా అంటే మనసుని ఫలంలో అంటే ఫలం ఎక్కడుంది చెప్పండి, ఒక మాట చెప్పండి. అది కాదు, మీరు అన్నం వండుతున్నారు లేదా ఒక పచ్చడి చేస్తున్నారు, కూర చేస్తున్నారు. కూర యొక్క రుచి బాగా పేరు రావాలి అన్నది కూరలో ఉందా మీ మనసులో ఉందా? కూర చేయండి, తర్వాత ఏమిటన్నది తర్వాత. ముందు పని చేయి, తర్వాత చెబుతూ ఉంటా. అందులో పెట్టక, గురువు గారు ఎంత అద్భుతమైన పదం వాడారు. అందులో పెట్టక, పనిలో పెట్టుకో. నీ లోపల నీకేముంది అందులో పెట్టకు ప్రస్తుతానికి. తర్వాత ఏముందో అది వస్తుంది తర్వాత. అది వద్దంటారు, ఎవరు చెప్పట్లే. ఫలం వద్దంటే రాకుండా ఎట్టుంటుంది, ఇందులోనే ఉందిగా. ఇక్కడ ఉందిగా, అది అందుకు పెట్టకు. నీ మనసులో ఉన్న ఫలం మీద పెట్టకు, ముందు ఈ పనిలో పెట్టు. కర్మయోగం అంటే, యోగము అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడైతే మనసులో ఫలాన్ని నిలబెట్టాడో కర్మ చేస్తాడో, యోగము అంటే అద్భుతమైన ఈ సాక్షిత్వం వస్తుంది. ఇంత ఉంపు వాడారు. నిస్సంగమము, సంగమం ఉండదు. ఆ పదం ఉంది, కృష్ణ పరమాత్మ చెప్పారు. అది యోగం అన్నమాట. యోగం అంటే అర్థం ఏమిటంటే కర్మ నేను బంధించదు, అది యోగం. కర్మ బంధిస్తే అది యోగము, వియోగము, సంయోగము, దుర్యోగము, అట్లా. ఇక దుర్వినియోగం అట్లా. అందుకనే ఎప్పుడైతే మనసు అందులో పెట్టగా పనిలో పెడతావో అప్పటికి నేను ఏ కర్మ అంటే ఏ పని చేశాను ఫలం మీద పెట్టావంటే అది నీ మనసుకు సంబంధించింది కదా. జీవుడు అంటే మనసుకు సంబంధించిన వాడు. రవిగా చూడండి, పిల్లలు చూడండి, వాళ్ళ దగ్గరకు వస్తే అమాయకంగా ఉంటారు, ఏం ఉండదు, ఎంతో బాగుంటుంది. మనసులో పెట్టుకొని వస్తే మీరు కదులుతారు, వాడు కూడా, ఇద్దరు కూడా. మనసుతో సంబంధం ఉన్న ఏ కార్యమైనా ఇద్దరికీ కూడా ఏదో ఒక విపరీతాన్ని సృష్టించట్లా. కల్మషం ఏం లేకపోతే చూడండి అసలు ఏం ఉండదు. చూడండి, మీరు ఏం చేసినా ఏం ఉండదు. కల్మషం ఉంది అంటే ఖచ్చితంగా వాడికి తెలియపోయినా స్పందన వస్తుంది.
ఆ వైబ్రేషన్స్ అంటారు ఇప్పుడు మనకు తెలియదు కానీ మీరు కల్మషం లేకుండా చేయండి, ఏముండదు. కల్మషం ఉంది అంటే మీరు ఫలాన్ని లోపల చూస్తూనేగా చేస్తారు. కల్మషం అంటే అర్థమైంది అరే, ఏదో ఉద్దేశం పెట్టుకునే నువ్వు ఇవి మాట్లాడుతున్నావు, నువ్వు ఇవి చేస్తున్నావు ఉన్నా, అది ఫలాన్ని చూడటం, అందులో చూడక ఇది చెయ్యి, అది చూస్తూ చేసావంటే అది కర్మబంధమే, శిక్షార్హుడివే నువ్వు. ఏం శిక్ష? పదే పదే జన్మలు వచ్చిపోతూనే ఉంటాయి, ఈ జన్మచక్రంలో ఉంటాయి, అదే శిక్ష. శిక్షల్లో ఏం లేదు. జన్మ వచ్చిందే బాధలు వస్తాయి, సుఖ దుఃఖాలు ఒకటి ఎప్పుడు ఉండదు, రెండు వస్తాయి, అది అదే శిక్ష. కర్మ చేస్తూ ఉండాలి, అందులో అసంగత్వం ఉండాలి అన్నది పరమాత్మ ఉద్దేశం. అసంగత్వం అంటే కర్మ చేస్తూ అసంగత్వం అంటే అర్థం ఏమిటి అంటే ఫలాపేక్ష నీ మనసులో దాని వైపు పోతే అసంగత్వం అని. పని చేస్తూ అసంగత్వం ఎట్లుంటుంది? ఇప్పుడు నేను ఇది పట్టుకున్నా, ఈ సంగమమే కదా గారు, నాకు ఇది కావాలి, సంగమం వచ్చేసి ఈ సంగమం కాదు, లోపల ఎట్లయినా సంపాదించుకోవాలి. అసలు వాడికి ఎందుకు ఉంది, నాకెందుకు లేదు, నాకెందుకు ఉండకూడదు, ఇది నా సొంతం చేసుకోవాలి. పెద్దలు చెప్పారు, ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి గారి బోధలు ఉంటాయి. ఈ పువ్వును చూడటం తప్పు కాదు, ఇది నా సొంతం చేసుకోవాలనుకోవటంలోనే వస్తుంది అని. సంగమం అంటే, సంగమము అంటే సొంతం చేసుకోవటం అనేది లేదు రవి గారు. అసలు సొంతం ఏంటండి? అది నిన్ను తయారు చేస్తుంది. సొంతమే నిన్ను తయారు, నీ సొంతమే నిన్ను ఆశాంతము జీవుని చేస్తుంది. సంగమం అంటే అర్థమైందా? సంగమం అంటే అర్థమైందా? సంగమం లేకుండా ఏ పని చేస్తారు? సంగమమే పని అంటే. నీళ్లు నది వెళ్ళి సముద్రంలో కలవటమే సంగమం అంటే. కలవకుండా సంగమం అని ఎట్లా అంటారు? ఏ పని ఈ ఒక కన్నుతో నీ దృక్కు కలవకపోతే సంగమం ఎట్లా అవుతుంది? సంగమమే. నువ్వు చూసిన దాంతో నువ్వు దాంతో కదిలి వెళ్ళకపోతే సంగమం కాకుండా ఎలా ఉంటుంది? సంగమమే. కానీ నీ మనసులో ఒక ఉద్దేశంతో కదిలితే ఆ సంగమం కర్మబద్ధుడిని చేస్తుంది. ఒకవేళ సంగమం నీ మనసులో లేకపోతే అది నిన్ను యోగిని చేస్తుంది. తస్మాత్ యోగిని భవ, యోగం అనేది నీకు సిద్ధిస్తుంది. ఇక్కడ సంగమం అంటే చెబుతున్నారు గురువుగారు. కృష్ణుడు ఉద్దేశం, పరమాత్మ ఉద్దేశం ఏంటంటే కర్తృత్వ భావన. రెండు ఉన్నాయి. సంగమం ఏంటి మనసులో అంటే నేను చేస్తున్నానని ఒక భావన, నాకు కావాలనే ఒక భావన. నేను నాది అనే రెండు మాటలు ఉన్నాయి కదా మనసుకి. ఇప్పుడు భావాలు మనం రెండేగా, పొద్దున్న లేస్తే రాత్రి రోజు నేను చేస్తున్నా అంటాం, నాకు కావాలి. ఏదో స్వార్థము అని ఒక మాటలో చెబితే స్వార్థం మనసులో ఉంటే అది కర్తృత్వం అవుతుంది, అది సంగమం అవుతుంది. స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేస్తే, నిష్పక్షపాతంగా చేస్తే, ఫలాపేక్ష లేకుండా చేస్తే నేను నాదేగా ఇవన్నీ. అందుకని దాన్ని ఒక్క మాటలో చెప్పండి, నేను నాదిని ఒక పదంలో. స్వ అర్థం. స్వ అన్నంటలో నేనుంది, అర్థము అంటే ప్రయోజనంలో నాది అని. అది స్వార్థము. స్వార్థమే కర్తృత్వాన్ని, కర్మతో సంగమాన్ని. ఈ పని సంగమం కాదు. దీంతో మళ్ళీ జన్మజన్మలు అవుతాయి. ఎట్లా? మీరు హోటల్కి వెళ్ళారు, తిన్నారేమో, బయటపడ్డారేమో, చాలా బాగుంది, ఇక్కడ రోజు చేస్తారా, ఆ రోజు చేస్తారా అని అడ్రస్ నోట్ చేసుకుని ఎంత పెట్టుకున్నా మళ్ళీ రారు. అది అట్లానే ఇక్కడ సంగమం కర్మకి మళ్ళీ బద్ధుని నేను పదే పదే ఆ కర్మ చేయించేది నీ లోపల సంగమం, ఈ సంగమం కాదు. పెద్దలు చెబుతారుగా, నువ్వు 100 తిట్టు నేను తీసుకోలేదు అయితే ఏంటి? అట్లా అది బ్రహ్మనిష్ట. బ్రహ్మనిష్టలు అనగానే మనం ఈ మాట గురువు గారు చెప్పారు, పరమాత్మ చెప్పాడు. బ్రహ్మనిష్టలు అనగానే మన దృష్టి మారిపోయింది. ఏదైనా ధ్యానమా లేకపోతే ఆత్మనా, ఎట్లా పెట్టాలి దాన్ని, ఎట్లా లోపల అనుసంధానం కాదు. స్వార్థం లేకుండా ఉండు, అది బ్రహ్మనిష్ట అవుతుంది. చిన్న సీక్రెట్ అది. స్వార్థం లేదనుకోండి సంగమం రాదు, సంగమం రాకపోతే అది బ్రహ్మనిష్టే. బ్రహ్మ ఎట్లయితే అనంత సృష్టి చేస్తూ, ఉదాహరణకి ఒక సూర్యభగవానుడు ఇనంత కర్మని చేస్తూ కూడా ఎలా సంగమం లేకుండా ఉన్నాడో అలా ఉంటావు, అది బ్రహ్మనిష్ట. ఇప్పుడు సూర్యుడు బ్రహ్మనిష్ట, ఈ పంచభూతాలనే బ్రహ్మనిష్టలోనే ఉన్నాయి. నువ్వు బ్రహ్మనిష్టలో ఎప్పుడు ఉంటావు అంటే ఒక స్వ అర్థాన్ని వదిలిపెట్టగలిగితే కర్తృత్వం పోయింది, బ్రహ్మనిష్ట. అది మళ్ళీ బ్రహ్మనిష్ట అనగానే ఈ పని చేసుకుంటూ పుస్తకం చదువుతూ రామనామం చేయాలి, కృష్ణనామం చేయాలి, అది కాదు. నువ్వు
ఫలాపేక్ష నిస్వార్థంగా ప్రేమగా ప్రేమని కూడా పెద్దలు చెప్పారు దాన్ని. ప్రేమ బ్రహ్మనిష్టే. ఒక ప్రేమగా చేస్తున్నారు అనుకోండి, బ్రహ్మనిష్టే. స్వార్థం ఉండదు ప్రేమలో. స్వార్థంలో ప్రేమ ఉండదు, ప్రేమలో మరి స్వార్థంలో ఏముంటుంది? ఇష్టం ఉంటుంది. ప్రేమలో ఇష్టాయిష్టాలు కూడా ఉండవు. ప్రేమ ఒక అద్భుతమైన ఒక శ్వాసక్రియ లాంటిది, రక్త ప్రసరణ లాంటిది, గుండె కదలిక లాంటిది, హృదయ స్పందనది. నిర్గుణ పరబ్రహ్మణ ధ్యేయంగా పెట్టుకో అంటే ఇదంతా ఎవరు చెప్పారు మనకి? ఇప్పుడు పరమాత్మ. అది ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరు వివరం చేస్తున్నారు మనకి? సద్గురువులు. ఈ బోధన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే అది బ్రహ్మనిష్ట. అట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా ఉత్తమమైన ఒక సంస్కారంతో, ఉత్తమమైన ఆలోచనతో, ఉత్తమమైన ఆదర్శాలు అంటారు కదా, ఇది ఎప్పుడు హృదయంలో పెట్టుకోవాలి. నామస్మరణ కాదు, నామస్మరణ కంటే బోధస్మరణ. బోధని హృదయస్థం చేసుకొని అలా కదిలితే ఆ బ్రహ్మనిష్ట అతన్ని జ్ఞానిని యోగిని చేస్తాయి. అది నిర్గుణ పరబ్రహ్మ. గుణం ఎప్పుడైంది అంటే స్వార్థం వస్తే. నిర్గుణ పరబ్రహ్మ ఎప్పుడైంది అంటే ఎవరైనా కానీ నిస్వార్థంగా ఉంటే. స్వార్థమే నిర్గుణం. స్వార్థం గుణమా కాదా? నిస్వార్థంగా ఉంటే దాని గుణం అనరు. నిర్గుణం వాడికి ఏ అద్భుతమైన వాడు పవిత్రత అంటారు. సగుణమైన సకల కర్మలు. ఇక అన్ని కర్మలు ఎప్పుడైతే సకల కర్మలు సగుణం ఎప్పుడైతాయి అంటే స్వార్థం అనే గుణం పోయి ప్రేమ అనే గుణంతో ఉంటే సకల కర్మలు కూడా బ్రహ్మనిష్ఠతో సమానం. ఇక జన్మహేతువు కాదు, కృష్ణుడు లాంటి వాడు అవుతాడు, పరమాత్మే అవుతాడు. ఇది పరమాత్మ చెప్పాడు కాబట్టి ఈ బోధన ఎప్పుడు హృదయంలో పెట్టుకొని జీవించాలి. అది ధర్మనిష్ట అంటే ఇది. నిర్గుణ పరబ్రహ్మ అంటే నిర్గుణంగా అంటే బోధ రూపంలో ఉన్నాడు ఇప్పుడు పరబ్రహ్మ. కృష్ణుడు ఇప్పుడు మనకి ఎట్లా ఉన్నారు? బోధ రూపంలో ఉన్నాడు, ఉత్తమమైన మార్గదర్శకత్వంలో ఉన్నాడు. ఇట్లా ఉండు, నువ్వు నన్ను చేరుకుంటావు, నేనే నువ్వు అవుతావు. అది అట్లా సగుణమైన సకల కర్మలు చేయాలి. అన్ని సగుణమైన సకల, నీకు అన్ని కర్మలు చేయి. పూజ చేస్తే చెయ్యి. ఇది గొప్పది, ఇది వద్దు, ఇది చెడ్డది, ఇది పనికిరాదు, నువ్వు మూర్ఖుడివి, నువ్వు భ్రమలో, ఇవన్నీ ఏమీ లేవు. అన్ని కర్మలు సమానమే. అన్ని కర్మే, అన్ని కర్మలో భాగమే, కర్మలోనే భాగం. అన్ని కర్మకి నువ్వు విడిగా లేవు. నీ కదలిక అంటే అసలు నీ మెలకువే ఒక కర్మ, ఆ తర్వాత మళ్ళీ అనేక కర్మలు. అందుకని అది మర్చిపోకు. కానీ నీకు ఈ కర్మలకు అతీతంగా అయ్యేంతవరకు, నువ్వు నిర్గుణ పరబ్రహ్మ అయ్యేంతవరకు నిస్వార్థ పూరితమైన మనసుతో, ఉత్తమోత్తమైన ఉద్దేశంతో, సగుణ బ్రహ్మం అది అట్లా కర్మలు చెయ్యి అని పరమాత్మ చెబుతున్నారు. అది ఇక్కడ పరమాత్మ చెబుతున్నారు. జన ప్రియమైన గుణత్రయాత్మకమైన గుణత్రయాత్మకం. గుణత్రయం అంటే గుణమేమున్నాయి? సత్వ రజస్తమో గుణాలు. అందులో గుణత్రయాల్లో కూడా ఉత్తమమైన గుణమేమో సత్వగుణం, అది పరమాత్మ గుణమే, అది బ్రహ్మనిష్టే. రజస్సు తమస్సు లేకుండా ఉంటే అప్పుడు మూడు అవుతాయి. సత్వం ఉంటుంది కానీ అందుకనే జ్ఞానులకి అహంకారం ఉండదా అంటే సాత్విక అహంకారం ఉంటుంది. సత్వమే అహంకారంగా అంటే ఒక పవిత్రమైన ఉద్దేశమే ఉంటుంది పరమాత్మగా. అదే నామస్మరణ చేస్తే నామం చేసుకుంటారు, లేకపోతే పవిత్రమైన జీవన కర్మ చేస్తారు, మళ్ళీ నామం చేసుకుంటారు. అది ఇప్పుడు పని చేసేటప్పుడు అది నామం అవుతుంది, పని అయిపోయాక అది నామం అవుతుంది. నామము అంటే ఏమిటి అంటే నిస్వార్థమైన కర్మము. నామస్మరణ అంటే నిస్వార్థమైన నిష్కల్మషమైన ప్రేమపూరితమైన మనసే నామస్మరణ. అది అట్లా అవుతుంది. అది జనహితమైంది అయి ఉంటుంది. అట్లా చెయ్యి. కర్మత్యాగం చేయొద్దు. అది చేయొద్దు, నువ్వు పూజలు చేయొద్దు, ఎందుకు గుడికి వెళ్తే ఏమొస్తుంది, అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఇవన్నీ అనకండి. ఈ కర్మ ఆ కర్మ అనొద్దు. అది నీ చేతిలో లేదు. నీకు ఏ కర్మ ఎందుకు వచ్చిందో అది నీ చేత జరపబడుతుంది అని అన్న తర్వాత నువ్వేం చేస్తావో, ఏ ధర్మంలో ఉంటావో అన్నది అది నిర్ణయిస్తుంది, నువ్వు కాదు. ఏమీ అర్థం మీకు అర్థమైంది? నువ్వు పేషెంట్వి, డాక్టర్ ఏం చేస్తాడనేది అతని ఇష్టం, నువ్వెట్లా ప్రవేశిస్తావు. అలా మనసులో పెట్టుకొని పరమాత్మ ఏమంటున్నారంటే ఇక్కడ గురువు గారు కూడా కృష్ణ పరమాత్మ చెప్పింది కర్మత్యాగం కాదు, ఫలత్యాగము. అంటే నీ హృదయంలో స్వార్థాన్ని వదిలిపెట్టి నువ్వు ఏ పని చేసినా అది బ్రహ్మనిష్టే. ఏ పనైనా స్వార్థం వెళ్ళాక చెడ్డ పనులు చేయడు, స్వార్థం వెళ్ళాక పరహితమే ఉంటుంది.
స్వార్థం అంటేనే పరహితం, స్వార్థం లేకపోతే పరహితమే. అది బ్రహ్మనిష్టే, అది దైవానుగ్రహమే అని పరమాత్మ. మనం ఏం చేస్తామంటే అది వద్దు, ఇది వద్దు, ఇదే చెయ్యి, ఇదే చెయ్యి అంటే అది వదులమనేగా, అది వదులు అంటే చేయమనేగా. కర్మత్యాగం అంటే అది కాదు. ఫలాన్ని అన్నిటిలో పరమాత్మే ఉన్నాడు. అన్ని కర్మలు ఆయనవే రవి గారు, అన్ని కర్మలు ఆయనవే. అక్కడ నేను లేదు, స్వార్థం. నేనుందంటే స్వార్థం, స్వార్థం ఉందంటే నేను లేదు అంటే అక్కడ బ్రహ్మే ఉన్నాడు, పరమాత్మే ఉన్నాడు. అప్పుడు అన్ని కర్మలు ఒక అద్భుతమైన కర్మ. పరమాత్మ అర్జునుడు యుద్ధం ఎలా చేయించారో, ఆ రథాన్ని శుభ్రం చేసుకొని గుర్రాలు కడిగి అవన్నీ చేశారంటారు. అన్ని పనులు చేశారట ఆయన. దేవతారాధన చేశారు, యాత్రలు చేశారంటారు, అన్నీ చేశారన్నారు పరమాత్మ. కృష్ణ పరమాత్మ అన్నీ రాములు వారు కూడా గురుసేవ చేసుకున్నారు, క్షేత్ర దర్శనాలు చేశారు, ధ్యానం అన్నీ ఉన్నాయి. ఇది గొప్పది, ఇది అది నాకు అక్కర్లేదు. నారాయణమూర్తిని అంటే ఆయనకి తెలియదు నేను నారాయణమూర్తిని అని. అట్లా ఉండదు. రాముడు నేను పరమాత్మని అనుకోలేదు, అనుకున్నాడు అంటే మళ్ళా అనుకున్నాడు అంటేనే ద్వంద్వం ఉంది. ఏది అనుకోకపోవటమే సర్వాంతర్యామి. ఏం రవి గారు, మీరు ఏమనుకోకపోతే అందరిలో ఒకటైపోతారు. అందులో తలనాలికలాగా ఉన్నారంటారు మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో. తలనాలికలో లాగా అందరిలో కలిసిపోయాడు పెళ్ళిలో, అందరిలో ఒకటిగా పనిచేశాడు, తల్లో నాలికలాగా అని ఎందుకన్నారు? పరమాత్మ అట్టుంటాడు. తల్లో నాలికలాగా అంటే నాలిక ఏమి కాల్లో ఉంటుందా ఏంటి? తల్లో నాలికలాగా ఎంత ఇంపార్టెంట్ అది. అట్లా అందరిలో స్వార్థం పోయిన తర్వాత అప్పుడే నారాయణమూర్తి అయిపోతాడు. భగవద్గీత తప్పితే ఎక్కడ ఇట్లాంటి మాటలు మనకి దొరకవు. అద్భుతమైన గ్రంథం. పిల్లలకి ఇవే నేర్పాలి రవి గారు. మంచి మాట నేర్పితే భగవద్గీత నేర్పినట్టే. మరి మీకు నేర్పాలంటే మీకు తెలియాలి కదా. మీకు తెలియాలంటే ఎట్లా జీవించాలో మనకు తెలియకుండా మనం ఎట్లా నేర్పుతామని చెప్పండి. పిల్లలకి డ్యాన్సులు అల్లరి నేర్పితే అల్లరే వస్తుంది, మంచి నేర్పితే మంచి వస్తుంది. మొక్కై వంగనవాడు మానై వంగున, అది అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఇప్పుడు ఎట్లనే అయిపోతున్నాయి. అది పరమాత్మ ఏమంటున్నారంటే కర్మఫల త్యాగం చేయండి. ఆరంభం ఈ మొత్తం భగవద్గీత అంతా ఎక్కడి శ్లోకంలో, ప్రతి శ్లోకంలో ఆ 800 శ్లోకాల్లో కూడా ప్రతి శ్లోకంలో పూర్ణమైన భగవద్గీత ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో పూర్ణమైన 800 శ్లోకాలు ఉంటాయి. ఒక శ్లోకంలో 800 ఉంటాయి. 800లో 800 అట్లా ఎన్నైనా ఉంటాయి. అది కర్మ కర్తృత్వం. ఇప్పుడు జ్ఞానులందరూ అదే చెబుతున్నారు. నేను చేస్తున్నా, నా కోసం చేసుకుంటున్నా. ఇది వదలాలి. స్వార్థాన్ని వదలాల్సిందే, ప్రేమ పెరగాల్సిందే. అంతే బోధ భగవద్గీత. ఈ శ్లోకంలో బోధ జ్ఞానస్థితి. కర్మ ఫలత్యాగం. కర్మ ఫలత్యాగం లోపల, కర్మ కాదు త్యాగం కాదు, ఫలత్యాగం. కర్మలో ఉండే ఫలం ఎందు అట్లా కాదు. కర్మలో ఫలత్యాగం చేయటం ఏంటవి గారు. కర్మలో ఫలత్యాగం మీరెడ చేస్తారు? కర్మలో ఫలత్యాగం. కర్మ చేసేది ఎవరు? నేనేగా. ఆ నేనన్న వాడికి ఏముంటుంది ఎప్పుడు అపేక్ష? వాడు వదిలిపెట్టమని. కర్మ ఈ పని కాదు. అక్కడ కర్మ ఎవడు చేస్తున్నాడో వాడు నేను చేస్తున్నా అనుకోవటం ఒకటి, స్వార్థం అనేది ఒకటి వదిలిపెడితే, స్వార్థంలోనే నేను నాది అది ఒక్కటి వదిలిపెడితే చాలండి, పనులు వదిలక్కర్లేదు అంటున్నాను. ఏది ఉంటే అది చేయొచ్చు. ఇక అది ఇది అనేముంది. పనికి పిలిచాక వాళ్ళ ఇంట్లో ఏ పని చెబితే ఆ పని చేయాల్సిందే. అట్లా. ఏం రవి గారు, గాలి వీచటం అనే బాధ్యత ప్రకృతిలో వచ్చాక అది ఏ దేశం అయితే, మీ గదిలో, ఆ గదిలో, ఈ గదిలో, దేవుడి గదిలో, బయట గదిలో, వంట గది, అన్ని చోట్ల అదే. ఇక అది ఇది అదేముండదు. అది అట్లా అద్భుతం. కర్మ ఫల త్యాగం. మీకు అర్థమైందా రవి గారు? ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పండి. నేనన్న భావం ఉంది కదా, నువ్వు వదిలిపెట్టు. ఇది కాదు, పని వదిలిపెట్టం కాదు. అది ఫస్ట్ నేనన్న భావాన్ని వదిలిపెట్టడం కోసమే ఇదంతా. నేనన్న భావం వదిలిపెట్టడం ఏంటోనే నేర్పేదే భగవద్గీత. కర్మ కర్తృత్వ భావన త్యాగం చేయాలి. కర్తృత్వం, నేను చేస్తున్నాన భావన. నేను చేస్తున్నాన భావన ఎప్పుడు వస్తుంది అంటే ఫలం కోసం వస్తేనే నేనన్న భావన వస్తుంది, లేదా రాదు రవి గారు. ఇంతే సింపుల్. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీకృష్ణ పాదపద్మాలకి నమస్కరిస్తూ కృష్ణం ముందే జగద్గురు భారత్ మాతాకు జై.